నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా పామర్రులో తెలుగుదేశం అభ్యర్థి వర్ల కుమార్ రాజా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్లతో కలిసి భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి తరలివచ్చారు. వైసీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, తుగ్లక్ పాలనను ఆమోదించడానికే ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పట్టం కడతారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండతో, ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని జోస్యం చెప్పారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థిగా తనను మరియు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని వర్ల కుమార్ రాజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి తలారి రంగయ్య భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర్ నాయుడు, ఎల్ఎం మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉండి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బాపట్ల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత వేగేశ్వర నరేంద్ర వర్మ నామినేషన్ దాఖలు చేశారు. మొదటగా బాపట్ల రూరల్ మండలంలోని అల్లూరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి నాయకులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అడుగడుగున నరేంద్ర వర్మకు బ్రహ్మరథం పట్టారు. ప్రధాన వీధుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలతో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఓ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నరేంద్ర వర్మ ప్రజలందరి మద్దతుతో తాను ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముందుగా దానం నాగేందర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పార్టీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.